Ishan, there's a call from India. మై సన్ లీగల్ ఫార్మాలిటీస్ గురించి చెప్పాలంటే అవి ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. అండ్ మై సన్ దీని గురించి అయితే నువ్వే ఇక్కడ రావాల్సి ఉంటుంది. అంకల్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పనులున్నాయి, ఇవన్నీ ముగించి వస్తాను. ఓకే ఇషాన్, సీ యూ బ్యాక్ దేర్. టేక్ కేర్. కమ్ బ్యాక్. ఓకే, బాయ్. Ishan, I'm so excited to see your house. ఇప్పుడు ఈ స్థలాన్ని గుర్తించడమే కష్టమవుతుంది. ఇండియాకి నేను 15 years తర్వాత వస్తున్నాను క్యాతి. Really? వెల్, ఆ హిల్ని చూస్తున్నావా? అది అక్కడ. ఇక్కడి నుంచి అక్కడ దాకా అంత ల్యాండ్ మందే. ఒకప్పుడు ఈ ఫార్మ్స్ అన్నీ మందే. అయితే అమ్మ నాన్న పోయిన తర్వాత ఒక వేస్ట్ ల్యాండ్గా మిగిలిపోయింది. And there we are. Come on, Kathy. Let's go. నా ఇల్లు చూపిస్తా. టైర్డ్ అయిపోయింది. నిజంగా? వావ్, లవ్లీ ప్లేస్. అలాగా? నచ్చిందా? ఎస్. నీ ప్యాలెస్ ఎంత బాగుంది. నా బాల్యం అంతా ఇక్కడే గడిపాను. ఓ మై గాడ్, ఎంత బాగుంది. Yes, it is. I'll just get back. Ishan. Uncle. What a pleasant surprise. Welcome home. So, ఎలా ఉన్నావు ఇషాన్? I'm fine, uncle. What about you? ఇషాన్, నాకు తెలుసు నువ్వు వస్తావని, కానీ ఇలా సడన్ గా నువ్వు కాల్ చేయాల్సింది. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఇషాన్, అదేం పెద్ద పని కాదు. అంకుల్, తను నా ఫ్రెండ్ కాయినాథ్. హలో అంకుల్, హౌ డు యూ డూ? I am doing well and how are I'm you good. doing? Oh, that's great. Come on ఇషాన్, లోపలికి వెళ్దాం. Yes, uncle. కానీ ఇది చిన్న విషయం అయితే కాదు. నువ్వు అట్లీస్ట్ నాకు కాల్ చేయాల్సింది కదా. It's a surprise. నీతో వస్తుందని మాకు అట్లీస్ట్ నేను స్వాగతించే ఛాన్స్ అయినా దొరికేది. గోపాల్, బయట నుంచి లగేజ్ తీసుకుని రా. నువ్వైతే ఫుట్బాల్ క్లబ్స్ ని కొనాలనుకున్నావు. ఇదైతే చాలా గ్రేట్ ఐడియా. ఇక్కడ చాలా ఫుట్బాల్ క్లబ్స్ అరే చిన్న పెళ్ళైనట్టుంది. రేపే గుమాస్తాకి చెప్పి కొన్ని ఫుట్బాల్ క్లబ్స్ ని నీకు పరిచయం చేస్తాను. సీరియస్ గా నాకు తెలీదు. కలిసి మాట్లాడు. ఇషాన్, ఓ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. ఇషాన్, హాయ్ సాంఘ్వి. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడొచ్చావు నువ్వు? నాకు చెప్పనే లేదు. ఇప్పుడే. ఎనీవే క్యాతి, నా కూతుర్ని పరిచయం చేసుకో. తను శ్వేత. హాయ్. తను సాంఘ్వి, ముద్దుగా సన్ను అని పిలుస్తా. హాయ్. హే డూడ్, వాట్స్ అప్? సో ఎవరు వీళ్ళు ఇంత అందంగా ఉన్నారే? మై లవ్ క్యాతి. అండ్ త్వరలోనే మేమిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నాం. ఇషాన్, నువ్వు అలసిపోయి ఉంటావు. రెస్ట్ తీసుకో. సాయంత్రం మళ్ళీ Okay. మాట్లాడదాం. లెట్స్ గో. After you. వావ్. ఇషాన్, ఇది మీ ప్యాలెస్సా? ఎంత అందంగా ఉంది. మా బెడ్రూమా? అవును. సో Your room is so beautiful, isn't it? నీ ఎంత కాదులే. సార్, ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలి సార్? అక్కడ పెట్టండి. సరే మేడం. ఇషాన్, యు నో వాట్? నీ రూమ్ చూసి నాకు అనిపిస్తుంది ఐఎమ్ ఇన్ హెవెన్. క్యాథీ, మన ప్యాలెస్ ఉట్టి పేరుకంతే. ఇప్పుడు ఇది హెరిటేజ్ ప్రాపర్టీ.
దీన్ని దక్కించుకోవడానికి ఇండియాకి వచ్చింది. డోంట్ వరీ, నువ్వు గెలుస్తావు. హ్మ్. అంకుల్ రాజ్వీర్, ఇదెంత అందమైన చోట. ఎవరైనా కానీ ఇక్కడుండేకి అదృష్టం పొందాలి. జీవితం అంతా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇది మొత్తం నీదే, ఇది నీ ప్లేసే అనుకో. అంకుల్, చెప్పు. ఈసారి నేను ఇండియాకు 10 to 12 days ఉండడానికి మాత్రం వచ్చాను. సో ప్యాలెస్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ని కంప్లీట్ చేయండి. వెల్ ఇషాన్, ఐ విల్ ట్రై మై బెస్ట్. నువ్వు ముందే వస్తావని ఇన్ఫార్మ్ చేస్తుంటే నేను రేపే మన లాయర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసేవాడిని. నో ప్రాబ్లం. క్యాథీ, నువ్వు ప్లీజ్ ఆ యాప్ని నాకు పాస్ చేయి. యా షూర్ అంకుల్. థ్యాంక్ యూ. వెల్కమ్ అంకుల్. ఎనీవే, మీరు రేపు ప్యాలెస్ అంతా చూసిరండి. క్యాథీ కొన్ని సైట్ సీయింగ్ సరే చూడండి. పనులేమైనా ఉంటే మేము ఎల్లుండి నుంచి పూర్తి చేసుకుందాం. సో సాంగ్వి, ఏం నడుస్తుంది లైఫ్లో? ఏం బాలేదు, చాలా బోర్గా ఉంది పెద్ద ప్యాలెస్లో. సో మాతో ఎందుకు వచ్చేయకూడదు కొన్ని దినాలకు? నువ్వు నన్నెప్పుడూ పిలవలేదు. నిజానికి నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ అయితే ఈసారి మాతో నువ్వు వస్తున్నావు? లేదు, ఇంకెప్పుడైనా చూద్దాం. వెల్ ఇషాన్, నువ్వెప్పుడు ఖ్యాతి గురించి చెప్పనే లేదు. ఓ ఎస్, నీ గురించి నువ్వే చెప్పు క్యాతి. ఐఎమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఇషాన్ నువ్వెందుకు చెప్పకూడదు? అండ్ నాలాగే తనకు అమ్మ నాన్న లేరు. తను చాలా అందమైన వ్యక్తిత్వం. అండ్ ఐ లవ్ హర్. అండ్ ఇంతలోనే మేము పెళ్లి చేసుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ. సాంగ్వి, ఇది ఎలాంటి పిచ్చితనము? నాన్న, వాళ్ళ నుంచి ఎందుకు దాచారు? ఎందుకు వాళ్ళకి చెప్పలేదు? ప్రతి ఒక్కటి నీ కళ్ళ ముందు జరుగుతుంది, నేనెందుకు నీ ముందు దాచిపెట్టాలి? నాన్న, మీ లైఫ్లో ఇంకేం మిగల్లేదు, కానీ నాకు ఇంకా లైఫ్లో ఏం జరగలేదు నాన్న. నువ్వు దీన్ని మర్చిపోయి తీరాలి. చూడు సాంగ్వి, వాడు క్యాథీని ప్రేమిస్తున్నాడు. వాళ్ళు తొందరలోనే పెళ్లి చేసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇషాన్ని చూస్తూ పెరిగాను. నేను సింపుల్గా ఇషాన్ని వదులుకోలేను. ఐ విల్ ఫైట్ ఫర్ మై లవ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్రతిదానికి ముగింపు ఉంటుంది. నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది నాన్న. నీకు ఏది సరి అనిపిస్తే అదే చెయ్యి, కానీ ప్లీజ్ నా మాటల్ని ఒక్కసారి రాసి పెట్టుకో. నువ్వు ఎవరిని బలవంతంగా ప్రేమించేటట్టు చేయలేవు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విండో మూయండి ప్లీజ్, నిద్రపోవాలి నేను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఇషాన్, లెట్ మీ స్లీప్, డోంట్ డిస్టర్బ్. కళ్ళు తెరిచి అందాన్ని నేను చూడు. పనుకోవాలి. నువ్వు పడుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు. మస్కా కొడుతున్నావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరో నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు కదా.
సంబడి కాదు, తను సాంఘ్వి. చిన్నప్పటి నుంచి తను ఇలాగే నాకు గుడ్ మార్నింగ్ చెప్పేది. Oh, I see. I'm feeling something. జలసియా? Yes. సో ఈరోజు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని పోతున్నా? ఎస్టేట్ మొత్తం. ఫుల్ డే కూడా మాకి సరిపోదు కదా, చెప్పు. కావచ్చు. గుడ్ Let's మార్నింగ్. హాయ్. హాయ్ సాంఘ్వి. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎలా ఉంది? ఆల్ రైట్. మీరిద్దరూ ఎక్కడికన్నా వెళ్తున్నారా? ఎక్కడికి? అక్కడికి. మేము ఆటలాడుకునే వాళ్ళం కదా. మనం ఇప్పుడు పిల్లలు కాదు ఈశాన్, మనం పెరిగాం. కమాన్, పద వెళదాం. పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అవుతుంది. నా మనసులో జ్ఞాపకాలన్నీ పదిలంగా ఉన్నాయి ఈశాన్, కానీ నువ్వు మర్చిపోయావు. ఎనీవేస్, మీరు వెళ్ళండి. డన్. డార్లింగ్, వెళ్దామా? యా, బాయ్ బాయ్. బాయ్, ఎంజాయ్. ఇషాన్, నువ్వు నన్ను బయటకు తీసుకుపోవాలి. మేము రాత్రకు తిరగాలి. ప్లీజ్ రా, లేకపోతే బోర్ అవుతుంది. ఏ ఇషాన్, మేము ఫుల్ డే తిరగాలి, ఓకే కదూ? Oh, really? Yeah, it should be a proper day, as in Germany. You won't take me at all. The date is due in India, babe. Romantic places, romantic country, romantic. వావ్, ఈ చోటు ఎంత బాగుంది కదూ? Oh, really? లవ్లీ. ఏ, అక్కడేముంది? అది మా బోటింగ్ క్లబ్. ఇక్కడంతా నేను Wow. చాలా సార్లు వచ్చేవాడిని. మూవీస్ లాగుంది. ఆ ట్రీ చూస్తున్నావా? అక్కడే మా ట్రీ హౌస్ ఉంది. నేను, శ్వేత, సాంఘ్వి, మేము ముగ్గురే దాన్ని I కట్టింది. love you, Ishan. I love you. పిచ్చిదానా? I love you, Ishan. నిజంగానే పిచ్చెక్కిందా నీకు? కూర్చో జాగ్రత్తగా. Great. What a lovely weather. You know, I love you. Ishan, నాకైతో లేదు. అయ్యలే, I wanna pee, babe. ఉండు బంగారం, ఇంకేం ఇల్లు వచ్చేసింది. Ishan, నిల్పు. సరే సరే సరే. God, it's so haunted. ఇషాన్, ఎంత కత్లుంది. నాకు చాలా భయం అవుతుంది. అందుకే చెప్పాను ఇల్లు చేరుకుందామని, బట్ నువ్వే ఆపావు. సో ఇప్పుడు దిగు. పదం రా. అక్కడ నేను ఉండాలా? పో, ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. హౌ సిక్.
భయమేస్తుందా? చాలా భయం వేసింది. పద. హౌ స్టూపిడ్. పిచ్చి పిల్ల. ఓకే, కమ్ ఆన్ ఇషాన్, జల్దీ స్టార్ట్ చేయి, చలిగా ఉంది. స్టార్ట్ చేయడానికి వదలవే తల్లి. దీనికేమైంది? స్టార్ట్ అవ్వు. ఏమైంది? కార్ స్టార్ట్ అవ్వడం లేదు. ఓ ఫిష్. ఒకసారి వెళ్ళి చూసొస్తా. త్వరగా చెయ్యి. ఓకే. ఓ గాడ్. ఓకే, ఏమైంది? ఒక్క నిమిషం ఉండు. దీని దస్సదియా. ఏమైంది? కారు పనిచేయడం ఓ ఆగిపోయింది. షిట్, ఇప్పుడు ఏం చేసేది? ఇట్స్ సో డార్క్ ఓవర్ హియర్. ఐ యామ్ సో స్కేర్డ్. ఏదైనా చేయాలి. ఐ యామ్ సో స్కేర్డ్. వాట్ విల్ వి డు? భయపడకు. హ? ఓ Hey. థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, మా కార్ రిపేర్ అయ్యింది. మమ్మల్ని డ్రాప్ చేస్తారా? సరే రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ గాడ్. రా కూర్చో. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఓకే, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హే కేన్, కాఫీ చేస్తాను రా, అందరూ తాగుదాము. వద్దు, పర్లేదు, ఇంకెప్పుడైనా. యాజ్ యూ Okay. విష్. ఓకే, బాయ్. టేక్ కేర్. బాయ్. బాయ్ బ్రో. గుడ్ నైట్. లెట్స్ గో. థ్యాంక్ గాడ్ కరెంట్ టైంకి వచ్చాడు. నాకు ఇంకా భయం వేస్తోంది. సాంగ్వి, నీకు తెలుసు కదా అది ఇషాన్ మరియు ఖ్యాతి ఒకరికొకరు ఇష్టపడుతున్నారని. నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో ఊరికే వెళ్తున్నావు. నీకు బాగా తెలుసు, ఇషాన్ నాకే సొంతం చిన్నప్పటి నుంచి. నేను తను లేకుండా ఉండలేను. అయితే నాకు అలా అనిపించట్లేదు ఇషాన్ నీకు దొరుకుతాడని. శ్వేత, నీకు తెలీదనుకుంటాను, నేను ఏదైనా చేస్తాను ఇషాన్ కోసం. నీకు తెలుసు అనుకుంటాను ఏదైనా అంటే. నేను ఏదైనా చేయగలను. ఒక్కరోజు
I will definitely get him. మిస్టర్ ఖన్నా, మీరు పర్సనల్లీ వాళ్ళు సీఏని మీట్ చేయాలి. Okay. డీల్ ముగించే ముందు. సాయంత్రమా 7? అర్థమైందా? సరే Okay, sir. పదండి. నేను సిటీలో ఇంకో 2 రోజులు ఉండను. అంతలో మీరు ఏం చేయొచ్చు అంటే ఆడిటింగ్ ఫైల్స్ అంతా తీసుకొచ్చి Okay. ఇషాన్ టేబుల్ పెట్టండి. వాడికి ఫ్రీ అయినప్పుడు అవన్నీ సరే, చెక్ sir. చేసి సరే, వివరంగా sir. చూస్తాడు. తర్వాత డీల్ Okay, గురించి sir. మాట్లాడదాం. ఓకే మిస్టర్ ఖన్నా, మీరు ఇక వెళ్ళొచ్చు. ఓకే సార్. ఇషాన్, ఓకే, తర్వాత చెక్ చేద్దాం. ఎస్ అంకుల్. యాక్చువల్లీ నేను షూర్గా లేను. మినిస్టర్ దగ్గర వెళ్ళినప్పుడు పేపర్స్తో పని జరుగుతుందని. ఒక పని చేద్దాం, మనమే వెళ్ళి వాళ్ళని మీట్ అవుదాం. రేపు వెళ్దామా? సరే, అప్పుడే కలుద్దాం. అయితే నేను రేపటికి అపాయింట్మెంట్ తీసుకుంటా. షూర్. టేక్ కేర్. యా. ఇషాన్, హే కేన్, హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. సరే, నువ్వేమి ఇక్కడ? వెల్, నేను ఈ హోటల్లోనే హే, ఉంటున్నాను. ఏం చెప్తున్నావు? ఈ హోటల్ నాదే. వావ్, ఓకే కేన్, మా ఇంటికి వచ్చే ప్లాన్లు ఉన్నాయా? నాకు సర్ప్రైజ్ ఇవ్వడం చాలా ఇష్టం ఇషాన్. నేను ఈ ప్లేస్కి ఎప్పుడైనా రావచ్చు. లైక్ ఎ సర్ప్రైజ్. ఇషాన్, Yes. నేను స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ నుంచి మినిస్ట్రీ దగ్గర వెళ్దాం అనుకుంటున్నా. Okay. అప్పుడే ఈవినింగ్ లోపల పేపర్స్ ఫైన్ టేబుల్ మీద పెట్టొచ్చు. అప్పుడే రేపటి లోపల సైన్ అయిపోతాయి. ఇంకో విషయం, మణికి కూడా ఇన్వైట్ చేశారు. నేను ఉండకపోవచ్చు, అందుకే మీరిద్దరు హోటల్కి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. సాయంత్రం తర్వాత మనందరం కలిసి మణిక్ ప్లేస్కి వెళ్దాం. ఓకే. ఇంకో విషయం, మనం సైకిల్ ప్రాజెక్ట్ కూడా చెక్ చేద్దాం. బేబీ, ఒక దినానికి దూరం వెళ్తున్నాను. I'll miss you. ఒక్క దినం అంతే. ఐ లవ్ యూ. I'll miss you, నాన్న. Come soon. సరే సరే సరే. ఓకే, జాగ్రత్త. వెళ్ళొస్తా. See you. Bye. ఓకే. ఓకే let's go. నాన్న, ఓకే, త్వరగా లెట్స్ గో. చేయండి. బాయ్ క్యాతి. Bye, బాయ్ మై నాన్న, డియర్. జాగ్రత్త. బాయ్. బాయ్. అబ్సల్యూట్లీ. అయితే ఇషాన్, నువ్వు పేపర్స్ చెక్ చేసావు అనుకుంటా. Yes. సాన్వి, ఎంత భయం పడ్డాను తెలుసా? నువ్వు నిజంగా భయపడ్డావా? నువ్వేమిక్కడా? నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇషాన్ కూడా లేదు ఇక్కడ. అందుకే నీకు బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే నేను నీకు కంపెనీ ఇవ్వాలనుకున్నాను. ఓ, థ్యాంక్స్ డియర్. నువ్వెందుకు నాతో రాకూడదు? ఓకే.
Who's there? ఇషాన్, ఎక్కడున్నావు? ఎవరక్కడ? ఎవరది? ఏం జరిగింది ఖ్యాతి? ఎందుకు నువ్వు గట్టిగా అరిచావు? సాన్వి, అక్కడ ఎవరో ఉన్నారు. కామ్ డౌన్ కైనాత్, కామ్ డౌన్. నువ్వు చీకటిని చూసి భయపడి ఉంటావు. నో నో, నేను జోక్ చేస్తా ఉండలేదు. అక్కడేమో సౌండ్ వచ్చే, నేను అనుకున్నాను ఎవరో వస్తున్నారని. జస్సీ, ఎవరూ లేరక్కడ. ఇక్కడ ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది సాన్వి. నన్ను నమ్ము సాన్వి, ఎవరో ఉన్నారు. ఖ్యాతి, ఇషాన్ కూడా ఇక్కడ లేదు, అందుకే నువ్వు భయపడుతున్నావు. నేనిక్కడే పుట్టాను, ఇక్కడ అలాంటిదేమీ లేదు. వెళ్ళు, నువ్వు పడుకో వెళ్ళి. గుడ్ మార్నింగ్. ఇషాన్, నువ్వెప్పుడొచ్చావు? ఖ్యాతి, ఎప్పుడే? ఇషాన్, నాకేమో చాలా భయమేస్తుంది. అంటే ఏంటి? ఐ మీన్, ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ ఫీలింగ్ సంబడీ ఈజ్ వాచింగ్ మీ. సంబడీ ఈజ్ ఫాలోయింగ్ మీ. ఇషాన్, కమ్ ఆన్ ఖ్యాతి, ఎందుకు వేస్తున్నావు ఈ జోకులు? నేను జోక్ చేయడం లేదు ఇషాన్. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ మై సెల్ఫ్. సరే, కూల్ డౌన్, అర్థం చేసుకోగలను. ఏం చెప్తున్నావు? ఖ్యాతి, ఒక్క దినం కూడా నేను లేకుండా ఉండలేవా? దీని అర్థం తెలుసా నీకు? యు ఆర్ అడిక్టెడ్. నాకు అడిక్ట్ అయిపోయావు. రియలీ? కొంచెం నేను ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా చూడాలి. తర్వాత వేరే విషయాలు కూడా సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. హే కేన్, మా ప్యాలెస్కి స్వాగతం. హలో,
నీ ప్యాలెస్ని స్వతహా నేనే చెక్ చేద్దాం అనుకున్నాను. హాయ్ కేతి, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ Well- ఫైన్. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. బై ద వే, దీస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ. థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ ఇతను కేన్. హలో యంగ్ మ్యాన్. హాయ్, హౌ డూ యు డూ? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తుంటావు కేన్? వెల్, పెద్దగా ఏం లేదు. ఎవరి కోసమో వెతుకుతున్నా. ఇప్పుడే వెతకడం పూర్తయినట్టుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంకుల్, వీళ్ళే మనకి ఆ రోజు డ్రాప్ ఇచ్చింది. వీళ్ళు లేదంటే ఆ రోజు మా గతి ఏమైతా ఉన్నో తెలీదు. అలా అయితే కేన్, మేము మీకు చాలా రుణపడి ఉన్నాం. ప్లెజర్. ఎనీవేస్, నా ఇద్దరు కూతుర్ని పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇవ్వు. హే శ్వేత, సాంగ్వి. శ్వేత, దిస్ ఇస్ కేన్. కేన్, Oh, దిస్ ఇస్ hi. శ్వేత. హాయ్. మరి తను సాంగ్వి, నా ముద్దుల కూతురు. సార్, భోజనం సిద్ధంగా ఉంది. పదండి, అందరూ భోంచేద్దాం. గోపాల్ అన్న, ప్లీజ్ పూలు ఎత్తి నాకు పెట్టండి. చాలా ఆకలిస్తుంది. ఏమైంది? నా ప్రకారం ఇదొక మానసిక రోగం. ఖ్యాతి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. అన్నిటికీ నిజమైన జవాబు చెప్పు, ధైర్యంగా. నాకు అనిపించినట్టు నువ్వు ఆలోచించేటప్పుడు ఆ లోకానికి వెళ్తావు కదా. ఎప్పుడు దురాలోచనలే వస్తాయి కదా. నీకు నువ్వే ఉలిక్కి పడతావా? మీరు కరెక్ట్గా చెప్పారు డాక్టర్. క్యాథీలో ఈ మార్పులన్నీ నేను కూడా గమనించాను. ప్రాబ్లం ఇంతే ఇషాన్. ఇవి మెంటల్ పేషెంట్స్లో సహజంగా చూస్తాం. వాళ్ళది అయిన ఆలోచన లోకానికి వెళ్ళి అక్కడున్న భయంకరమైన దృశ్యాలను గోడలపైన గీస్తారు. మై గాడ్, సహజంగా ఈ దృశ్యాలన్నీ భూతాలు ప్రేతాలు అని పేషెంట్స్ అనుకుంటారు. విషయం ఏంటంటే ఈ దృశ్యాల నుండి వీళ్ళు భయపడతారు. Doctor, it's not the case of hallucination. I am not mentally sick. ఇది రియాలిటీ. ఎవరో నా చెవిలో పిసుగుడుతా ఉన్నారు. నన్ను ఎవరో స్పర్శం చేసేలాగైతుంది. I can Kathy, feel that. Kathy, I can. I am not mentally sick. మిస్టర్ ఇషాన్ తన ఆలోచన లోకాన్ని నిజమైన లోకంతో గందరగోళం చేసుకుంటుంది. కావాలంటే తన డార్క్ సర్కిల్స్ చూడండి. దీని నుంచి తనకి నిద్ర పట్టడం లేదని తెలుసుకోవచ్చు. తను కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. అంకుల్ రాజ్వీర్, వాళ్ళకి కొంచెం చెప్పండి. డాక్టర్, ఇది రియాలిటీ. ఐఎమ్ నాట్ మెంటలీ సిక్. సాంఘ్వి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నాకు తెలుసు. ఖ్యాతి గురించి ఆలోచిస్తున్నావు కదా. అంటే ఊరికనే. నాకు తెలుసు ఇషాన్, నువ్వు కైనాత్ గురించి ఆలోచిస్తున్నావు.
ఆగండి ఇషాన్. నేను ఎన్ని దినాల నుంచి చెప్తున్నాను, ఈ ప్యాలెస్ లో ఎవరో ఉన్నారు ఇషాన్. వాళ్ళు నా వెనకనే ఉన్నారు ఇషాన్. ఐ ఫీల్ ఇట్ మై సెల్ఫ్. ఎవరో నా చెవులో నా పేరుని చెప్తారు ఇషాన్. నాకేమీ అర్థం కావడం లేదు. వాడికి ఏం కావాలి? క్యాతి, ఇది నీ యొక్క ఇమాజినేషన్ అంతే. నా కళ్ళలతో నేనేం చూస్తానో అది మాత్రం నమ్ముతానంతే. ఈశాన్, నీకు అర్థం కావడం లేదు నేను ఎంత కష్టపడుతున్నానని. ఎందుకు నీకు అర్థం కావడం లేదు? कैथी कैथी मैडम 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 कायनात ఎస్ చెప్పు మిశ్రా. వాట్? ఎక్కడ? సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అంకల్ ఇదేలా జరిగింది? నాకేం తెలీదు. నేను వాడిని చూసిన వెంటనే మీకు కాల్ చేశాను. ఈశాన్ ఇక్కడే ఉండి నేను చెక్ చేస్తాను. ఏమైంది?
ఇషాన్ నువ్వు క్యాతిని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఇక్కడంతా చూసుకుంటాను. ఓకే వెళ్ళండి. మిశ్రా, కమిషనర్కి కాల్ చేయి. సరే. మదన్స్ చావు, ఖ్యాతి ఒక కండిషన్, ఇవన్నీ కలిపి నా బుర్ర పాడి చేస్తున్నాయి. ఎవరైనా ఈ ఇంటి మీద క్షుద్ర ప్రయోగం చేశారా? ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావడం లేదు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నాకసలు అర్థం కావడం లేదు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలని. మీరందరూ నన్ను నమ్మడం లేదు. ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను వాళ్ళని ఫీల్ చేస్తున్నాను. మీ అందరికీ నేను ఎలా చెప్పేది? అది జంతువు కాదు, మనిషి కాదు. హే ఇషాంత్, నాకు అనిపిస్తుంది ఇవన్నీ కట్టుకథలు మాత్రమే. కాకపోతే నాకు క్యాథీ కండిషన్ అర్థమవుతుంది. ఒక సెన్సిటివ్ పర్సన్ రక్తం చూసినప్పుడు వాళ్ళు అక్కడే మురిచిపోతారు. అయితే క్యాథీ ఆ డెడ్ బాడీని చాలా దగ్గర నుంచి చూసింది. ఇది దాని పరిణామమే అయ్యుండొచ్చు. బై ద వే, నేను ఇక బయలుదేరాలి. బాయ్ అంకల్. బాయ్ ఇషాంత్. నేను ఖ్యాతి చెప్పిన మాటల్ని నమ్ముతున్నాను. ఈ దయ్యాలు, భూతాలు, ఆత్మలు వీటిని తేలిగ్గా తీసుకోలేము. అరే ఏమైంది? ఖ్యాతి ఏమైంది నీకు? ఖ్యాతి ఏమైంది నీకు? ఖ్యాతి ఇక్కడ చూడు, ఇక్కడ ఏమైంది నీకు? ఖ్యాతి విచారించాల్సిన పని లేదు. I see. వాంతైనందుకు అందువలనే బీపీ పెరిగినట్టుంది. ఇది ఇలానే ఉంటే నాకు కాల్ చేయండి. ఆల్ రైట్. Kathy! 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 ఏమైంది నీకు? Kathy! ఏమైంది నీకు? Kathy!
ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యా, మీరు దేవుణ్ణి నమ్మినట్టయితే దయ్యాలను కూడా నమ్మి తీరాలి. ఆత్మలు, ప్రేతాత్మలు అమ్మగారిని హింసిస్తున్నాయి, ఆవిడను ఆవేదనకు గురి చేస్తున్నాయి. అంటే నీ మాటల అర్థమేంటి? ఈ ఇంట్లో భూతాలు ప్రేతాలు ఉన్నాయి అండ్ అది క్యాథీని మాత్రం ఇబ్బంది పెడుతున్నానా? నువ్వు 21st సెంచురీలో బ్రతుకుతున్నావు. నువ్వు చెప్పిందే నిజమైతే ఆ భూతాన్ని అందరూ ఎందుకు చూడలేకపోతున్నారు? అందరికీ ఎందుకు కనపడ్డం లేదు? అంకుల్, శ్వేత, సాంఘ్వి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళని మాత్రం ఏ భూతమో ఇబ్బంది పెట్టలేదు. ఇషాంత్, నా మాట విను. వాడు చెప్పే దానిలో కూడా నిజం ఉందని నాకు అనిపిస్తుంది. వాడి మాటల్లో అంకుల్, మీరు ఇప్పుడు నేను క్యాతీతో తిరిగి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళలేరు అయ్యగారు. ఆ ఆత్మ అమ్మగారిని తీసుకువెళ్ళనివ్వదు. ఆ ఆత్మ అమ్మగారిని చంపేస్తుంది. షట్ అప్! నేను క్యాతీకు అండగా నించుని ఉన్నాను. క్యాతీని ఆ భూతం తాకే ముందు నన్నెదురించి నిలబడాలి. ఆగు ఇషాంత్, ఆగు ఆగు. ఖ్యాతికి ఏమవదు. అయ్యగారు, ఈ ప్రపంచంలో అమ్మగారిని కాపాడగలిగింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కరే. అది మలన్ బాబా. ఇక్కడ ఒక తృప్తి కలగని ఆత్మ ఉంది. అది చాలా భయంకరంగా మారింది. కానీ బాబా, మీ తాంత్రిక విద్యలో దీనికి ఏదైనా పరిహారం ఉంటుంది కదా? ఆ ఆత్మ ఈ పిల్లను పూర్తిగా తన వశంలో పెట్టుకుని ఉంది. దాన్ని ఆపి తీరాలి, లేకపోతే కాలం వేసిపోతుంది. ఏం చేస్తారు చేయండి బాబా, కానీ దయచేసి ఖ్యాతిని దీని నుంచి కాపాడండి ప్లీజ్.
పోరా నువ్వు నేను నువ్వెవ్వరని అడుగుతున్నాను. మీ మంత్రం తంత్రం అంతా ఇడ్సే, నువ్వు నన్నేమీ చేయలేకపోతావు. పో ఇక్కడి నుంచి, పో. ఇక్కడెందుకు వచ్చావు? ఏ మాంత్రిక, నువ్వు బ్రతకాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్లాల్సింది నువ్వు. ఈ పిల్ల దేహాన్ని వదిలి తొలగిపో. ఇప్పుడే వెళ్ళిపో, లేకపోతే కాల్చి పడేస్తా. నేను చాలా వర్షం నుంచి కాస్తున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకో వెళ్ళేకి ఎవరూ నన్ను ఆపలేరు. అయ్యో, నేను మిమ్మల్ని మళ్ళీ ప్రాధేయపడుతున్నాను. అమ్మగారిని మలంగ్ బాబా దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనే ఆమెను కాపాడగలరు. లేకపోతే ఈ ప్రపంచంలో ఆమెను ఎవరూ కాపాడలేరు. తీసుకెళ్ళండి సార్. మలంగ్ బాబా, నీ
నిజం. దేవుడి కంటే నిజమైనది ఏమీ లేదు. దేవుడికైనా గొప్పైనది కూడా ఏమీ లేదు. వినాశకాలం రానే ఉంది. జాగ్రత్త, మృత్యు రానేనుంది. అది తన పంజాలను విసరకుండా వదలదు. దాని నుంచి మీరు కాపాడుకోవాలంటే ఖ్యాతిలో ఉన్న ప్రేతాత్మను శరీరంలో నుంచి తొలగించాలి. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఆ ప్రేతాత్మ నుంచి ఖ్యాతిని ఎవ్వరూ కాపాడలేరు. ఎవ్వరూ కాపాడలేరు. ఎవరూ కాపాడలేరా? దాని అర్థం ఏంటి? బాబా, నా ఖ్యాతి ఇలా చనిపోతుంటే చూసి ఊరికే నిలబడలేను. ఓ నా అమాయక బాలుడా, నువ్వు దాన్ని ఏమీ చేయలేవు. నీకు చేసే ధైర్యము సత్తా ఉంది. దానితోనే నువ్వు పోట్లాడవచ్చు. ప్రేమకు అద్భుత శక్తులున్నాయి. నీ జీవితాన్ని నరకం చేసింది ఎవరని నీకు తెలుసుకోవాలని ఉందా? ఇంట్లో ఎవరున్నారని తెలుసుకోవాలా? నీ జీవితంలో నీ ప్రేయసి దేహంలో ఎవరున్నారని. ఎవరది బాబా? నేనింకా నమ్మలేకపోతున్నాను. దీనికంత కారణం కేనని. నేను నమ్మలేకపోతున్నాను అంకుల్. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? వెల్కమ్ ఇషాంత్ సింఘానియా. ఎవరు నువ్వు? నువ్వు ఖ్యాతిని ఎవరి నుంచైతే కాపాడాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని నేను. ఇక ఏ తంత్రమంత్ర తలిస్మాలు వర్క్ చేయవు. ఇక నేనైతే ఖ్యాతిని పట్టుకెళ్ళిపోతా. నేనున్న వరకు ఖ్యాతిని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇక ఖ్యాతిని ఎవ్వరూ కాపాడలేరు. ఖ్యాతి ఆత్మ ఇక నాదే. తనను నాతోనే తీసుకెళ్ళిపోతా. ఆఖరికి ఏం కావాలి నీకు? అసలు ఖ్యాతి నీకేం చేసింది? సుమారు 1910 నుంచి ఖ్యాతిని నేను వెతుకుతున్నాను. ఇక ఖ్యాతి నాదే. కేన్, నిన్ను చంపక వదలను రా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇషాన్, వాడు ఖ్యాతి వెంటేళ్ళుంటాడు. పద వెళ్దాం.
ఇషాన్, నువ్వు ఇక్కడ నా దగ్గర? నిజంగానా? నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలుసు సాంఘ్వి, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని. నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను సాంఘ్వి. నేను నీ లైఫ్లో ఉండాలంటే జతలో మేమిద్దరూ ఖ్యాతిని ముగించేయాలి. ఇషాన్, నిన్ను సొంతం చేసుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. సాంఘ్వి, నాకు నేను ఈ ఖ్యాతి నుండి దూరం అవ్వాలని అనుకుంటున్నాను. తనెలాగో చనిపోతూ ఉంది. నీకు నేను కావాలనుకుంటే తన గొంతులో ఉన్న తాయితాన్ని తీసిపడి. I love you so much, Ishan. I love you. I love you, Ishan. I love you so much. కెయిన్, నువ్విక్కడ? అవును సాంఘ్వి, అది నేనే. ఇషాన్ నీ ప్రేమికుడు కదా. నేను ప్రేమిస్తుంది ఖ్యాతి. నువ్వు నిజంగా నీ ప్రేమ తిరిగి పొందాలనుకుంటే నువ్వు ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టు చేయాలి.
క్యాథీ, 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 జ్యూస్ తాగు. క్యాథీ, ఇప్పుడు ఒంట్లో బాగుందా? ఇది తీసుకో, దీన్ని తాగు. నువ్వేమనుకున్నావు? నువ్వు తావీజేస్తే నేను వెళ్ళిపోతానా? నీకి నొప్పేస్తుందా? నీకి నొప్పా? అలాగైతే నువ్వు పౌర్ణమి రోజుకు కాస్త ఉండు, నీ నొప్పంతా మాయమైపోతుంది. నేను నీ ధ్యేయాన్ని ఎన్నటికీ జరగనివ్వను, ఎన్నటికీ. Ishan, Ishan, please save me. Ishan, I'm going through so much pain, Ishan. Ishan. అంకుల్, క్యాథీ గొంతు నుంచి ఆ తాయితం ఎవరు తీశారో, ఎందుకు తీశారో నాకు తెలియడం లేదు అంకుల్. నేను అది ఆలోచించి సతమతమవుతున్నాను. దీన్ని ఎవరు చేశారో, దానివల్ల వాళ్ళకి లాభం ఏంటని నాకు ఏమీ అర్థం కావడం లేదు. నాకు పిచ్చెక్కుతుంది. ఎవరు ఈ ఇంటి మీద క్షుద్ర శక్తి ప్రయోగించారని నాకు అర్థం కావడం లేదు. ఇషాన్, ఇప్పుడు నువ్వు నా సొంతం, నా సొంతం మాత్రమే, నా సొంతం. సాంగ్వి, క్యాథీ గొంతు నుంచి ఆ తాయితం తీసి నువ్వా? నేనెందుకు తీసుకుంటాను? నేను ఏ తాయితో తీసుకోలేదు. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ చేసి నువ్వేనా? నాకు తెలుసు క్యాథీని చంపాలనుకుంటున్నావని. ఇక్కడ తన కోసం నేను రోజూ చేస్తున్నాను. ఇప్పుడు సరిగ్గా వినిపించుకో, నేను నీ వాణ్ణి ఎప్పటికీ అవ్వలేను. ఇషాన్, నేను ఆ తాయెత్తు పాడేశాను. ఏంటి? అవును, నేను దాన్ని పాడేశాను. ఎందుకంటే నాకు తెలుసు ఇషాన్, నువ్వెప్పటికీ నాకు కాదని. ఇంకా నువ్వు ఖ్యాతి కోసం కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. కేన్ రియల్ నేమ్ కేన్ డిసూజా. తను ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఫారెస్ట్ ఆఫీసర్?
ఇక్కడ చాలా ఏళ్లుగా ఎవరు రాలేదని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నోళ్ళకి పెయింటింగ్ మీద చాలా ఆసక్తి ఉందని అనిపిస్తుంది. ఇదొక ఆదివాసీ పిక్చర్ అని నాకు అనిపిస్తుంది. ఆదివాసీ? అంకుల్, ఈ చిత్రంలో ఉన్న బొమ్మ ఖ్యాతి అని మీకు అనిపించడం లేదా? ఏంటి? అరే షూర్ ఇషాన్, ఖ్యాతి అది కూడా ఆదివాసీ స్టైల్లోనా? ఈ విషయాలన్నీ నాకు అర్థం కావడం లేదు ఇషాన్. నాకు అర్థమవడం లేదు అంకుల్. దీని వెనక ఏదో ఒక రహస్యం, ఒక సంబంధం ఉండాలి. ఈ స్థలం మరియు కేన్ మధ్యన, ఈ పెయింటింగ్ మరియు ఖ్యాతి మధ్యన. ఇషాన్, దగ్గరలో ఒక ఆదివాసీ గ్రామం ఉంది. అక్కడెళ్ళి మేము ఎందుకు విచారించకూడదు? ఎందుకంటే ఇది ఒక ఆదివాసీ పెయింటింగ్ కాబట్టి. తమ్ముడు, ఒక విషయం, ఈ అమ్మాయిని గుర్తుపడతావేమి? చూడు. నాకు తెలీదు, నువ్వు చూడు. నాకు తెలియడం లేదు, కానీ వాళ్ళని అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బాబా, ఈ అమ్మాయిని గుర్తుపడతారా? ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపడతారా? హేయ్, రా ఇక్కడ. సార్, మా అమ్మకి ఒళ్ళుకు బాగలేదు, అందుకే నేనే పని చేయాలి. నీ పేరేంటి? కుసుమ్. రా ఇక్కడ.
నాలాగే ఉంది. ఇది నాదా సార్? వద్దు. ఈరోజు అమావాస్యపు రాత్రి. ఈరోజు ప్రేతాత్మ శక్తులు అమాంతంగా పెరిగిపోతాయి. ఆకాశంలో ఉన్న చీకటి ప్రేతాత్మ శక్తులను అమాంతంగా పెంచుతాయి. అర్ధరాత్రి అయ్యే ముందు దాని అస్థికలను మీరు కాల్చి బూడిద చేయాలి. మలంగ్ బాబా, కానీ ఆ అస్థికలను వెతికేదేలాగా? ఇదిగో 4 గవ్వలు. ఇది నీకు దారి చూపిస్తాయి. వెళ్ళు, పైవాడు నీ వెంటే ఉన్నాడు. Rashmita, come on, Durga.
ఇషాన్, బాబా ఇచ్చిన గవ్వలు తీసుకో. ఎస్ అంకుల్. రెండోది విసురు. సరే ఇషాన్, ఇప్పుడు ఉన్న 4వ గవ్వని ఇసిరే. ఇసురు. ఇషాన్, ఇదే చోట ఉండాలి. ఎస్ అంకుల్, ఇదే ఆ స్థలం. వెళదామా? పద. ఇషాన్, ఇషాన్ తొందరగా పద. పద త్వరగా అంకుల్. డాడీ, ఇషాన్, డాడీ. శ్వేత, ఐ ఓకే? శ్వేత, 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 ఏమైంది శ్వేత? డాడీ, సాంగ్విని ఖ్యాతి చంపేసింది. సాంగ్వికి ఏమైంది? అది చంపేసింది. చంపేసిందా? అది ఇంకా మన ఎవరిని వదలదు డాడీ. పద వెళ్దాం. లెట్స్ గో.
ఈశాన్ ఈశాన్ నన్ను కాపాడు ఈశాన్ రా ఈశాన్ ఈశాన్ వెళ్ళొద్దు, అది నిన్ను వదలదు. ఈశాన్ నో ఇషాన్ నో. రా ఈశాన్ రా నా దగ్గర రా ఈశాన్. నువ్వు నన్ను ఈరోజు ఆపలేవు. Kathy. The prince will come and take the princess away. Uncle! Shweta! నాన్న, నాకు చాలా భయంగా ఉంది. ఈశా, అక్కడ అంకల్, అక్కడ. ఓకే ఈశా. ఎక్కడుంది? ఇషాన్, అది ఇక్కడ ఉండాలి. ఈశాన్, అక్కడ చూడు, నాకేదో కనిపిస్తా ఉంది. ఈశాన్, ఎక్కడ? అక్కడ. అంకుల్, तो
దొరికింది. ఇషాన్ ఇదే చోటే ఉంటుంది. సరే అంకల్. తెలుసు, నాకు తెలుసు అది నీ అదుపులో రాదని. ధైర్యంగా ఉండు. ఆ ప్రేతాత్మతో ధైర్యంగా పోరాడు. పైవాడు నీ వెంట ఉన్నాడు. గెలవాలన్న ఆకలిని ప్రేమను కాపాడుతుంది. ఇది బాబా పీర్ చేత మంత్రించబడ్డ పవిత్రమైన నీరు. ఇది ఆ ప్రేతాత్మ పైన చెల్లితే అది భస్మంగా మారుతుంది. శ్వేత, దీని మూత తెరు. ఖ్యాతి, లేవు ఖ్యాతి, కళ్ళు తెరు. ఖ్యాతి, కళ్ళు తెరువు. నా మాట విను.